కుంభరాశివారికి ఏప్రిల్ 13, 14, 15, 16 ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులు. మీ చుట్టూ ఒక అదృశ్య శక్తి నీడలా తిరుగుతోంది. అది మంచి శక్తినా, చెడు శక్తినా? అది ఎక్కడినుంచి వచ్చింది? మీ జీవితాన్ని ఎందుకు టార్గెట్ శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి, డేట్ ఆఫ్ బర్త్, పేరుని బట్టి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించినవారు దూరమైపోవడం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవ, సమస్యలు, ధనం నిలకడ, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయోజనం చేయలేకపోతున్నారా? ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపగలరు. కాల్ చేయండి 9949484844 చేసింది. ఈ నిజం వింటే మీరు నిజంగానే వణికిపోతారు. భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను చివరి వరకు చూడండి. లేకపోతే మీరు ఒక గొప్ప అవకాశం కోల్పోతారు మరియు ఒక పెద్ద నష్టం కూడా ఎదుర్కోవచ్చు. ఈ 4 రోజుల గోప్యశక్తి రహస్యం. కుంభరాశివారికి ఏప్రిల్ 13, 14, 15, 16 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజులలో మీ చుట్టూ ఒక ప్రత్యేకమైన శక్తి పనిచేస్తోంది. ఇది కళ్లకు కనిపించదు, కానీ మీ ఆలోచనల్లో, మీ నిర్ణయాల్లో, మీ ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ శక్తి మీ గతకర్మలతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు, చేసిన తప్పులు ఇప్పుడు ఫలితాల రూపంలో బయటపడే సమయమిది. ఈ శక్తి మీకు హెచ్చరిక కూడా ఇస్తుంది, అలాగే మీ జీవితాన్ని మార్చే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా అది త్వరగా ఫలితాన్నిస్తుంది. మంచి ఆలోచన చేస్తే మంచి ఫలితం, చెడు ఆలోచన చేస్తే చెడు ఫలితం త్వరగా వస్తుంది. అందుకే ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది చాలా ముఖ్యంగా మారుతుంది. ఈ శక్తి మీకొక దారి చూపిస్తుంది. మీరు దాన్ని గుర్తిస్తే మీ జీవితం ముందుకు సాగుతుంది. గుర్తించకపోతే అవకాశాన్ని కోల్పోతారు. మీ జీవితంలో అకస్మాత్తుగా మార్పులెందుకు వస్తున్నాయి? గత కొన్ని రోజులుగా మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. మీరు ఊహించని విధంగా పరిస్థితులు మారుతున్నాయి. కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి వస్తున్నారు, కొంతమంది దూరమవుతున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది గ్రహాల కదలికల ప్రభావం. ముఖ్యంగా శనిగ్రహం మీ రాశిపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. శనిగ్రహం మనిషి జీవితంలో పరీక్షలు పెడుతుంది. ఇది కష్టాలిస్తుంది, కానీ ఆ కష్టాల ద్వారా మనిషిని బలంగా తయారుచేస్తుంది. ఈ సమయంలో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య మీకొక పాఠం నేర్పుతుంది. మీరు ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మీరు మరింత బలంగా మారతారు. అందుకే ఈ మార్పులను భయపడకండి. ఇవి మీ జీవితాన్ని సరిదిద్దడానికి వచ్చిన మార్పులు. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా అనిపించుకోవచ్చు, నిన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదనిపించవచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఈ సమయంలో మీరు మీ మీదే నమ్మకం పెట్టుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. గ్రహస్థితి ప్రభావం. శని, గురు, చంద్రుడు. ఈ 4 రోజుల్లో శని, గురు, చంద్రగ్రహాల స్థితి చాలా కీలకం. శనిగ్రహం మీ జీవితంలో క్రమశిక్షణను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. మీరు చేసిన తప్పులను గుర్తుచేస్తుంది. మీరు దారి తప్పితే మళ్లీ సరిదిద్దుతుంది. ఇది కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక మంచి ఉద్దేశముంటుంది. గురుగ్రహం మీకు జ్ఞానం మరియు అదృష్టాన్నిస్తుంది. మీరు సరైన దారిలో నడిస్తే గురుగ్రహం మీకు సహాయం చేస్తుంది, కొత్త అవకాశాలు తెస్తుంది, మీకు మంచి వ్యక్తుల పరిచయం కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు పెద్దల సలహా తీసుకుంటే అది మీకు చాలా ఉపయోగపడుతుంది. చంద్రుడు మీ మనస్సును ప్రభావితం చేస్తాడు. ఈ రోజుల్లో మీ భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయానికే మీరు బాధపడవచ్చు లేదా చాలా ఆనందపడవచ్చు. అందుకే మీ మనస్సును నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. మీరు ప్రశాంతంగా ఉంటేనే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి. ఈ 4 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితిలో మార్పులు కనిపిస్తాయి. కొంతమందికి డబ్బు వచ్చే అవకాశాలుంటాయి. పాత బాకీలు తిరిగి రావచ్చు. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితాన్నివ్వవచ్చు. ఒక కొత్త ఆదాయ మార్గం కూడా కనిపించవచ్చు. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు అనుకోని ఖర్చులను ఎదుర్కోవచ్చు. అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే ఒకసారి ఆలోచించాలి. ఇది పెట్టుబడులకు సరైన సమయం కాదు. మీరు కొత్తగా పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి.
కొంతకాలం ఆగి పరిస్థితులను గమనించాలి. మీరు డబ్బును సేవ్ చేసుకుంటే భవిష్యత్తులో అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఉద్యోగం మరియు వ్యాపార ఫలితాలు. ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. మీరు చేసిన పనిని మీ పై అధికారులు గమనిస్తారు. మీ కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశముంది. ప్రమోషన్ లేదా జీతం పెరగడం వంటి మంచి వార్తలు వినే అవకాశముంది. కానీ అదే సమయంలో పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీరు ఎక్కువ సమయం పనిచేయాల్సి రావచ్చు. మీపై బాధ్యతలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు సహనం కోల్పోకుండా పనిచేయాలి. మీరు చేసిన ప్రతి పని భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారులకు కూడా ఈ సమయం మిశ్రమ ఫలితాలనిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి, కాని వాటిని జాగ్రత్తగా ఉపయోగించాలి. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తిగా పరిశీలించాలి. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు నష్టాన్ని కలిగించవచ్చు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే కొంతకాలం ఆగి ఆలోచించాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టాలి. కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగిస్తే భవిష్యత్తులో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం. ఈ 4 రోజుల్లో కుంభరాశివారి కుటుంబ జీవితం కొంత సున్నితంగా మారుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లతో లేదా జీవిత భాగస్వామితో మాటల తేడాలు రావచ్చు. మీరు చెప్పే మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఒక్క తప్పు మాట కూడా సంబంధాలను దెబ్బతీయగలదు. ఈ సమయంలో మీరు ఓపికగా వినడం నేర్చుకోవాలి. ప్రతి సమస్యకు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకుని ఆలోచించడం మంచిది. కుటుంబ సభ్యులు మీపై ఆధారపడే పరిస్థితి కూడా రావచ్చు. వారికి మీరు ఇచ్చే సహాయం, మీ ప్రేమ ఈ సమయంలో చాలా ముఖ్యమవుతుంది. ఇంట్లో ఒక శుభకార్యం లేదా సమావేశం జరగవచ్చు. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను తగ్గించే అవకాశం ఉంటుంది. మీరు ముందుకు వచ్చి అందరినీ కలిపే ప్రయత్నం చేస్తే కుటుంబంలో శాంతి తిరిగి వస్తుంది. ప్రేమ మరియు వివాహం. ప్రేమలో ఉన్న కుంభరాశివారికి ఈ సమయం చాలా నిర్వయాకంగా ఉంటుంది. మీ సంబంధం ముందుకు వెళ్లాలా లేదా అనే విషయంలో ఒక స్పష్టత వస్తుంది. కొంతమంది తమ ప్రేమను కుటుంబానికి తెలియజేయాలనే ఆలోచన చేస్తారు. ఇది మంచి నిర్ణయం కావచ్చు, కానీ సరైన సమయం చూసుకోవాలి. కొన్ని అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాటను మీ భాగస్వామి వేరేలా అర్థం చేసుకోవచ్చు. అందుకే మీరు స్పష్టంగా మాట్లాడాలి. మీ భావాలను దాచిపెట్టకుండా నిజాయితీగా చెప్పడం వల్ల సంబంధం బలపడుతుంది. వివాహం కోసం చూస్తున్న వారికి ఒక మంచి పరిచయం రావచ్చు. ఈ పరిచయం భవిష్యత్తులో ఒక మంచి సంబంధంగా మారే అవకాశం ఉంది. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఆ వ్యక్తిని బాగా అర్థం చేసుకోవాలి. వివాహితులకు ఈ సమయంలో భాగస్వామితో మరింత సమయం గడపడం అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్య సూచనలు. ఈ 4 రోజుల్లో ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. అందుకే మీ మనసును ప్రశాంతంగా ఉంచడం చాలా ముఖ్యం. మీ ఆహారపు అలవాట్లపై కూడా దృష్టి పెట్టాలి. సమయానికి తినకపోవడం లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. తేలికైన ఆహారం తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది. శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వాలి. మీరు ఎక్కువగా పనిచేస్తూ అలసటకు గురవుతారు. రోజులో కొంత సమయం మీకోసం కేటాయించండి. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైతే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ఆధ్యాత్మిక సంకేతాలు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలు కనిపిస్తాయి. మీరు గమనిస్తే కొన్ని విషయాలు మీకు ముందే అర్థమవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇది మీలో ఉన్న అంతర్గత శక్తి మేల్కొంటున్న సంకేతం. మీకు దేవాలయానికి వెళ్లాలనే ఆలోచన రావచ్చు, లేదా ధ్యానం చెయ్యాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇది చాలా మంచి సూచన. మీరు ఈ మార్గంలో ముందుకు సాగితే మీ మనసుకు శాంతి లభిస్తుంది. కొన్ని కలలు కూడా మీకు ప్రత్యేకమైన సందేశాలను ఇస్తాయి. మీరు చూసే కలలను నిర్లక్ష్యం చేయకుండా వాటి అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి మీ భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు కావచ్చు. ఈ సమయంలో మీరు మంచి పనులు చేయడం, ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. దైవ అనుగ్రహం మీపై ఉండాలంటే మీరు సత్యం, ధర్మం మార్గంలో నడవాలి. పూర్వజన్మ ప్రభావం. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో పూర్వజన్మ ప్రభావం బలంగా కనిపిస్తుంది. మీరిప్పుడు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు, కొన్ని సంతోషాలు అన్నీ గత జన్మలో చేసిన కర్మల ఫలితమే. ఇది ఒక సహజ ప్రక్రియ.
కొన్ని సందర్భాల్లో మీరు ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నానో అర్థం కాకపోవచ్చు, కానీ ప్రతి పరిస్థితికి ఒక కారణముంటుంది. మీరు గతంలో చేసిన పనులు ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాయి. ఈ సమయంలో మీరు కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. మీరు చేసే ప్రతి పని భవిష్యత్తులో మీకు తిరిగి వస్తుంది. అందుకే మంచి పనులు చేయడం చాలా ముఖ్యం. పూర్వజన్మలో మీరు చేసిన మంచి పనుల వల్ల ఇప్పుడు కొన్ని అనుకోని అవకాశాలు వస్తాయి. అలాగే చేసిన తప్పుల వల్ల కొన్ని కష్టాలు కూడా వస్తాయి. మీరు ఈ రెండింటినీ సమానంగా స్వీకరించాలి. మీరు ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును మాత్రమే కాదు, మీ తరువాతి జన్మను కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా సత్యమార్గంలో నడవాలి. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ. ఈ 4 రోజుల్లో కుంభరాశివారి చుట్టూ నెగటివ్ ఎనర్జీ ప్రభావం కొంత పెరుగుతుంది. ఇది కళ్లకు కనిపించదు, కానీ మీ ఆలోచనల్లో, మీ మనస్సులో స్పష్టంగా తెలుస్తుంది. మీరు సాధారణంగా ఉండే ప్రశాంతత కాస్త తగ్గిపోతుంది. చిన్న విషయానికే కోపం రావడం, అనవసరంగా టెన్షన్ పడటం, అనుమానాలు పెరగడం ఇవన్నీ నెగటివ్ ఎనర్జీ సంకేతాలు. కొంతమంది వ్యక్తులు మీకు దగ్గరగా ఉన్నప్పటికీ వారి ఆలోచనలు లేదా వారి వైఖరి మీపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందుకే ఈ సమయంలో మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారు అన్నది గమనించాలి. ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడేవాళ్లను కొంత దూరంగా ఉంచడం మంచిది. ఇంట్లో కూడా వాతావరణం భారంగా అనిపించవచ్చు. దీన్ని తగ్గించడానికి మీరు ప్రతిరోజూ దీపం వెలిగించడం, ప్రార్థన చేయడం వంటి చిన్న ఆధ్యాత్మిక చర్యలు చెయ్యాలి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ మీపై ప్రభావం చూపలేకపోతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని కాదు. ఈ 4 రోజుల్లో నమ్మకం అనే విషయం చాలా ముఖ్యంగా మారుతుంది. మీరు ఎవరిని నమ్ముతున్నారో, ఎవరితో మీ విషయాలు పంచుకుంటున్నారో చాలా జాగ్రత్తగా నిర్ణయించాలి. మీకు దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకుంటారని అనుకోవడం తప్పు కావచ్చు. కొంతమంది మీతో మంచి మాటలు మాట్లాడతారు, కానీ వారి మనస్సులో వేరే ఆలోచనలు ఉండవచ్చు. అందుకే మీరు వారి మాటల కన్నా వారి పనులను గమనించాలి. ఎవరు నిజంగా మీకు సహాయం చేస్తున్నారు, ఎవరు కేవలం మాటలతోనే ఉంటున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా ఎవరికీ చెప్పకపోవటం మంచిది. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, కుటుంబ సమస్యలు వంటి విషయాలు గోప్యంగా ఉంచాలి. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవటం మంచిది. మీ మనస్సు చెప్పే మాటను కూడా వినాలి. కొన్నిసార్లు మన అంతరాత్మ మనకు సరైన దారి చూపిస్తుంది. దానిని నిర్లక్ష్యం చేయకండి. డబ్బు వచ్చే 4 మార్గాలు. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి డబ్బు వచ్చే కొన్ని ముఖ్యమైన మార్గాలు కనిపిస్తాయి. మొదటిగా, మీరు గతంలో ఇచ్చిన ఒక బాకీ తిరిగి రావచ్చు. మీరు ఆశించని సమయంలో అది మీకు సహాయపడుతుంది. రెండవది, మీ పనికి సంబంధించిన ఒక అదనపు ఆదాయం రావచ్చు. ఇది ఒక ప్రాజెక్టు రూపంలో ఉండవచ్చు, లేదా ఒక సైడ్ ఇన్కమ్ రూపంలో రావచ్చు. మీరు ఈ అవకాశాన్ని గుర్తిస్తే అది మీకు మంచి లాభాన్ని ఇస్తుంది. మూడవది, కుటుంబం లేదా స్నేహితుల ద్వారా ఒక ఆర్థిక సహాయం రావచ్చు. ఇది మీకు ఒక సమస్య నుంచి బయటపడేందుకు ఉపయోగపడుతుంది, కానీ దీనిని సరైన విధంగా ఉపయోగించాలి. నాల్గవది, ఒక కొత్త అవకాశం రూపంలో డబ్బు రావచ్చు. ఇది వ్యాపారం లేదా పెట్టుబడి రూపంలో ఉండవచ్చు, కానీ ఇందులో తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ 4 అవకాశాలు మీకు కనిపించినా మీరు వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే లాభం ఉండదు. అందుకే ప్రతి అవకాశాన్ని గమనించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ప్రమాద సూచనలు. ఈ 4 రోజుల్లో కొన్ని ప్రమాద సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 14 మరియు 15 తేదీల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రయాణం చేస్తే వేగం తగ్గించి పూర్తిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీరు ఎవరికి డబ్బు ఇస్తున్నారు, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు అన్నది బాగా ఆలోచించాలి. మోసపోయే అవకాశాలున్నాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టకండి. మాటల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీరు అనుకోకుండా చెప్పిన మాట ఒక పెద్ద సమస్యకు దారితీస్తుంది. అందుకే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి. ఈ సమయంలో మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. కోపంతో తీసుకున్న నిర్ణయాలు మీకు నష్టం కలిగించవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండి ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించాలి. దైవ అనుగ్రహం ఎప్పుడు వస్తుంది? ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి దైవ అనుగ్రహం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మీరు సత్యం మరియు ధర్మం మార్గంలో నడిస్తే దైవం మీకు సహాయం చేస్తుంది. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఏప్రిల్ 16 తేదీ మీకు అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు మీరు చేసే ప్రార్థనలు, మీరు చేసే మంచి పనులు మీకు వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. మీరు దేవుడిపై విశ్వాసం పెంచుకుంటే మీ జీవితంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ప్రతిరోజూ ఉదయం కొంత సమయం ప్రార్థనకు కేటాయించాలి. మీ మనస్సులో ఉన్న భయాలను, సందేహాలను దైవానికి చెప్పాలి. ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది. దైవ అనుగ్రహం అనేది ఒక్కరోజులో వచ్చే విషయం కాదు. మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి మంచి ఆలోచన దానికి కారణమవుతుంది. మీరు ఇతరులకు సహాయం చేస్తే దైవం కూడా మీకు సహాయం చేస్తుంది. ఈ సమయంలో మీరు నమ్మకం కోల్పోకండి. పరిస్థితులు ఎలా ఉన్నా దైవం మీతో ఉందని గుర్తుంచుకోండి. మీరు సరైన మార్గంలో నడిస్తే విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒక పెద్ద శుభవార్త. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి ఒక పెద్ద శుభవార్త వినిపించే అవకాశం చాలా బలంగా ఉంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విషయం ఇప్పుడు సాకారం కావచ్చు. ఇది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, కుటుంబానికి సంబంధించినది కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కావచ్చు. ఈ శుభవార్త మీలో ఒక కొత్త ఆశను నింపుతుంది. కొంతమందికి విదేశాలకు వెళ్లే అవకాశం రావచ్చు. ఇంకొంతమందికి ఒక మంచి ఉద్యోగం లేదా పదోన్నతి లభించవచ్చు. మీరు గతంలో చేసిన కష్టానికి ఇది ఒక ఫలితం. ఈ సమయంలో మీరు ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఆనందంతో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది. ఈ శుభవార్త మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. మీరు ఈ మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. కొంత భయం లేదా అనుమానం ఉన్నా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఇది మీ ఎదుగుదలకు అవసరమైన దశ. ఒక షాకింగ్ నిజం. ఈ 4 రోజుల్లో మీరు ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఇది మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి గురించి కావచ్చు. మీరు నమ్మిన వ్యక్తి మీ గురించి నిజమైన భావనలు కలిగి లేడని తెలిసే అవకాశం ఉంది. ఈ నిజం మొదట మీరు అంగీకరించలేకపోవచ్చు, మీకు బాధ కలగవచ్చు. కాని ఇది మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మకూడదని మీరు అర్థం చేసుకుంటారు. ఈ పరిస్థితిలో మీరు భావోద్వేగాలకు లోను కాకుండా వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఎవరిని మీ జీవితంలో ఉంచుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచుకోవాలి అన్నది నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈ షాకింగ్ నిజం మిన్ను బలహీనంగా చేయడానికి కాదు, మిన్ను బలంగా చేయడానికి వచ్చింది. మీరు దీన్ని ఒక పాఠంగా తీసుకుని ముందుకు సాగాలి. మీలో దాగి ఉన్న శక్తి. కుంభరాశివారికి ఈ సమయంలో తమలో దాగి ఉన్న శక్తిని గుర్తించే అవకాశం వస్తుంది. మీరు ఇప్పటివరకు మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదు. కాని ఈ 4 రోజుల్లో కొన్ని పరిస్థితులు మీలో ఉన్న అసలు శక్తిని బయటకు తీసుకువస్తాయి. మీరు ఎదుర్కొనే సమస్యలు మీకు ఒక పరీక్షలా ఉంటాయి. మీరు ఆ పరీక్షను విజయవంతంగా ఎదుర్కొంటే మీపై మీకే నమ్మకం పెరుగుతుంది. మీరు అనుకున్నదానికంటే మీరు చాలా బలమైన వ్యక్తి అని మీరు గ్రహిస్తారు. మీ ఆలోచనా విధానం కూడా మారుతుంది. మీరు కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది మీకు కొత్త అవకాశాలను తెస్తుంది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి కష్టపడితే మీరు ఏదైనా సాధించగలరు. ఈ సమయంలో మీరు మీపై నమ్మకం కోల్పోకండి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. మీలో ఉన్న శక్తిని మీరు గుర్తిస్తే మీ జీవితాన్ని మీరు స్వయంగా మార్చుకోగలరు. చేయాల్సిన పరిహారాలు. ఈ 4 రోజుల్లో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీరు నెగటివ్ ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించండి. ఇది మీ మనస్సుకు శాంతినిస్తుంది. పసుపు లేదా కుంకుమతో ఒక చిన్న పూజ చేయడం మంచిది. మీరు గృహంలో శుభ్రతను పాటించాలి. ఇంట్లో సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడం వల్ల మీ ఆలోచనలు నియంత్రణలో ఉంటాయి. అలాగే అవసరమైన వారికి సహాయం చేయడం కూడా ఒక మంచి పరిహారం. మీరు చేసే మంచి పనులు మీకు మంచి ఫలితాలనిస్తాయి. పేదలకు ఆహారమివ్వడం, జంతువులకు ఆహారం పెట్టడం వంటి పనులు చేయడం వల్ల మీపై ఉన్న ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. మీరు ప్రతిరోజూ ఒక మంత్రాన్ని జపించడం వల్ల కూడా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీకు ధైర్యాన్నిస్తుంది. చివర్లో శక్తివంతమైన మంత్రం. ఈ 4 రోజుల్లో మీరు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించడం ద్వారా మీ జీవితంలో మార్పు తీసుకురావచ్చు. ఈ మంత్రం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు మీకు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మీ మనస్సును ఒక దిశలో నిలిపి నెమ్మదిగా ఈ మంత్రాన్ని జపించండి.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. మీరు జపించే సమయంలో మీ ఆలోచనలు ప్రశాంతంగా ఉండాలి. మీలో ఉన్న భయాలను, సందేహాలను విడిచిపెట్టండి. ఈ మంత్రం మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది, మీకు ఒక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మీరు ఈ 4 రోజుల్లో ఈ మంత్రాన్ని నమ్మకంతో జపిస్తే మీ జీవితంలో ఒక సానుకూల మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు నమ్మకంతో, ధైర్యంతో ముందుకు సాగితే మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ జీవితం మీరు కోరుకున్న దిశలో ముందుకు సాగుతుంది. ఇంతవరకు ఈ వీడియోను పూర్తిగా చూసిన కుంభరాశి వారికి ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ 4 రోజులు సాధారణంగా కనిపించినా మీ జీవితంలో ఒక మలుపు తిప్పే సమయం. మీరు గమనించిన ప్రతి చిన్న సంకేతం, మీరు వినిన ప్రతి మాట, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఒక్క షేర్ ఇంకొకరి జీవితాన్ని మార్చే అవకాశముంది. ఛానల్కి మీ ప్రేమ, మీ సహాయం చాలా అవసరం. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. ప్రతిరోజూ మీ రాశి గురించి, మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మీకు అందిస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వారికి మాత్రమే ఈ ఫలితాల అసలు అర్థం తెలుస్తుంది. మీ జీవితాన్ని మార్చగల ముఖ్యమైన విషయాలు మీరు ఇప్పుడే విన్నారు. వాటిని గమనించి ఆచరించండి. ఇది అస్ట్రాలజర్ బాలాజీ 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. మీ జీవితంలో ఏమి జరుగుతుందో, ఎలా మారుతుందో ముందుగానే చెప్పే ప్రయత్నం మాత్రమే మేము చేస్తున్నాం. నమ్మకం, ధైర్యం, దైవంపై విశ్వాసముంటే మీ జీవితాన్ని మీరు స్వయంగా మార్చుకోగలరు. మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి, సానుకూలంగా ఆలోచించండి, దైవాన్ని నమ్మండి. మీ జీవితంలో మంచి మార్పులు తప్పకుండా వస్తాయి. చంద్రుడు మీపై తన కరుణ చూపాలని కోరుకుంటూ నమస్కారం.